ఇందాక అహనా పెళ్ళంటే సినిమా చూడమన్నాం ఏంటి, దానికి దీనికి ఏంటి సంబంధం అంటే అందులో కోటా శ్రీనివాసరావు గారు చికెన్ ని వేలాడేసుకొని వైట్ రైస్ తింటా చికెన్ కూరతో భోజనం చేస్తున్నాను అని ఎలాగైతే ఫీల్ అవుతారో మన అందరినీ కూడా అలాగే ఉంచుతున్నారు. ఆ కోడి ప్లేస్ లో సిబిఎన్ గారి విజన్ ఉంది. ఆ కోడితో చికెన్ కర్రీ ఎప్పటికీ అవదా సినిమాలో, మన సిబిఎన్ గారు చూపించే క్యాపిటల్ ఎప్పటికీ ఫినిష్ అవ్వదు. 168 ఏళ్లు పడుతుంది గోయింగ్ బై దర్ హిస్టారికల్ డేటా. సో అందుకనే నేను చెప్పింది మీకు షార్ట్ ఆన్సర్ కావాలంటే అహనా పెళ్ళంటే సినిమా చూడండి, అందులో ఉంది అని చెప్పింది. ఇక్కడ గమ్మత్తైన విషయం చెప్పనా, ఇక్కడ కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. అమరావతిలో మీకు కరప్షన్ జరుగుతుంది అనిపిస్తే దాని మీద యాక్షన్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ వేసి ఏం చేయాలో చేయండి, అంతేగాని అక్కడ క్యాపిటల్ ఉండడం ఏంటి అని చెప్పి ఆ లొకేషన్ ని క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి అని తీసుకొస్తున్నారు కొత్త ఆర్గ్యుమెంట్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లోను జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ లోను రెండు గవర్నమెంట్స్ టైమ్ లో బోలెడని ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తావా? పోలవరం ప్రాజెక్ట్ వద్దు అంటావా? అలాగే మీరు అమరావతి డెవలప్మెంట్ లో కరప్షన్ జరుగుతుంది అని అనిపిస్తే అమరావతి లొకేషన్ వద్దు అనడం ఏంటి అని ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. దిస్ ఇస్ థర్డ్ గ్రేడ్ నాన్ సెన్స్. పోలవరం ప్రాజెక్ట్ అనేది పోలవరం దగ్గరే కట్టాలి, అక్కడ తప్ప వేరే ఎక్కడ కట్టడానికి లేదు. దేర్ ఇస్ అ జాగ్రఫికల్ లిమిటేషన్, దేర్ ఇస్ అ జాగ్రఫికల్ కన్స్ట్రెయింట్ దేర్. ఏపీ క్యాపిటల్ అమరావతిలోనే పెట్టాలి అనే జాగ్రఫికల్ కన్స్ట్రెయింట్ ఏమైనా ఉందా? ఎక్కడైనా కట్టుకోవచ్చు అలాంటిది. ఇంత స్కామ్స్, కరప్షన్, ఇన్సైడర్ ట్రేడింగ్ అలిగేషన్స్ కి ఇంత స్కోప్ ఇస్తా అంతెందుకండి. ఈ టవర్స్ స్క్వేర్ ఫీట్ రేట్ చూడండి ఎంత డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయో కరెంట్ మార్కెట్ రేట్స్ కి మన గవర్నమెంట్ సిబిఎన్ గారు ఇస్తున్న రేట్స్ కి. అమరావతిలో తప్ప వేరే ఎక్కడ మనం కట్టుకునే ఆప్షన్ లేదా ఆంధ్రప్రదేశ్ కి. నేను మార్చాలి అని సపోర్ట్ గా రేస్ చేస్తున్న పాయింట్ కాదు ఇది. దిస్ ఇస్ జస్ట్ టు షో హౌ షాలో దేర్ అప్రోచ్ ఇస్ ఇన్ టేకింగ్ పోలవరం యాజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. అసలు అమరావతికి ఉన్న యునీక్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి. విజయవాడకి గుంటూరుకు ఉన్న అడ్వాంటేజ్ కాదు నేను అడిగేది. సిబిఎన్ గారి విజన్ లో నుండి బయటకు వచ్చిన ఆ అమరావతి క్యాపిటల్ రీజన్ కున్న యునీక్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పండి.